ఆధునిక యుగంలో ఆదివాసీలు తమ సంస్కృతిని సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. హిరాసుక జాగృతి సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గోండి ధర్మగురు హిరాసుక జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల హిరాసుక విగ్రహానికి పూజలు చేశారు. ఆదివాసీల సంస్కృతికి అనుగుణంగా పూజలు చేస్తూ జెండాను ఆవిష్కరణ చేశారు. అనంతరం రామ్జీ గోండ్, కొమ్రం భీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. వాటిని భావితరాలకు అందించేలా కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం హిరాసుక జయంతిని అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హిరాసుక జయంతిని నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హిరాసుక జాగృతి సమితి నాయకులు శ్రీరామ్ రామకిషన్, మొసరం కృష్ణ, గెడం జనార్దన్, గెడం మనోహర్, ఆదివాసీ ప్రధాన్ సేవా సంఘం అధ్యక్షుడు దుర్వ నగేష్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పది కోట్ల ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి హిరాసుక జయంతిని పురస్కరించుకొని ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసిన సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా హిరాసుక జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఆదివాసీలంతా కూడా ఏ జాతి మర్చిపోయినా ఈ అధునాతన సమాజంలో ఆధునిక సాంకేతిక గొప్పలు ఎన్ని వచ్చినా ఈ యొక్క ఆదివాసీ సమాజంలో మాత్రం ఒక ప్రత్యేకత, ఈ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలని కానీ ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని కానీ కాపాడంలో ముందున్నటువంటి సమాజం ఏదైనా ఉన్నది ఈ దేశంలో అంటే ఆదివాసీ సమాజం.